నిజానికి మహిళల్లో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధతోనే ఉంటారు. కానీ వారు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక రాత్రులు వేసుకునే బట్టలు కూడా మహిళల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయంటే నమ్ముతారా? ఇది అక్షరాల నిజం. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా జీన్స్ లోనే సౌకర్యంగా ఫీల్ అవుతారు. అయితే ఇంటికొచ్చాక ఈ దుస్తులు మార్చుకుని వదులుగా ఉండే నైట్ వేర్ ధరించినప్పుడే సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి అనుకోకుండా స్నేహితుల ఇంటికి వెళ్ళినా లేదంటే ప్రయాణాల్లో ఉన్నప్పుడు అదే జీన్స్ లో నిద్రపోవాల్సి రావచ్చు. దీనివల్ల అసౌకర్యమే కాదు, ఆరోగ్యపరంగానూ కొన్ని సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. జీన్స్ డెనిమ్ ఫ్యాబ్రిక్ తో తయారవుతుంది. త్వరగా చెమటను పీల్చుకునే స్వభావం ఈ మెటీరియల్కు ఉండదు. అందులోనూ స్కిన్ టైట్ జీన్స్ అయితే ఇక చెప్పే పనే లేదు. ఫలితంగా జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుంది. ఈ తేమతోనే గంటల తరబడి ఉండిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే బిగుతైన దుస్తుల వల్ల ఆయా శరీర భాగాలకు గాలి తగలక అక్కడి చర్మంపై దురద, దద్దుర్లు ఏర్పెక్కడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్ ధరించేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా వచ్చేవారు ఈ విషయంలో మరింత అలర్ట్ గా ఉండడం మంచిదంటున్నారు. సాధారణంగా నిద్రలోకి జారుకున్న కొన్ని గంటలకు శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే జీన్స్ ధరించి నిద్రపోయినప్పుడు గాలి శరీరానికి తగలక శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. తద్వారా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే ఆయా భాగాలకు రక్త ప్రసరణ కూడా సాఫీగా జరగదు. వీటన్నింటి మూలంగా నెలసరి సమయంలో నొప్పి మరింత తీవ్రమవుతుంది. మరోవైపు ఇలాంటి బిగుతైన దుస్తుల వల్ల నడుం నొప్పి, కడుపుబ్బరం వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. కాబట్టి పడుకునేటప్పుడైనా ఇతర సమయాల్లో అయినా సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎలాగో మన దేశంలో అధికంగా ఆడవారు ఇంట్లో నైటీలతో ఉంటారు కాబట్టి ఈ సమస్య తీవ్రత తక్కువగానే ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.